అట్లాగే మనకు ఈ క్రిస్మస్ కోరుతూ ఉన్నాం. మండల అధ్యక్షులు అమృతపూర్ గంగన్న డిచ్పల్లి అధ్యక్షులు నాయకులు మన ముందున్నారు. చక్కగా ఈ కార్యక్రమం జరిగిస్తున్నాం. ఎవరైనా పెద్దల్ని పిలవకపోతే క్రైస్తవుల యొక్క ఉద్దేశం ఏమిటంటే క్షమించాలి, క్షమింపబడాలి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలని. ప్రారంభ ప్రార్థన. అన్న మీరందరూ మా పాత మిత్రులు కనుక పేరు పేరున నారాయణ అన్న, గోపాల్ మిత్రులందరికీ, గుళ్ళన్నకు, ఇక తెలియనట్టు మీ అందరికీ కూడా ఈ ప్రత్యేకమైన ప్రోగ్రాం తరఫున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మొట్టమొదట ప్రార్థనతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎస్ కుమార్ గారు సిఎస్ఐ అయ్యగారు ఉంటే వచ్చి వారు ప్రారంభ ప్రార్థన గారికి మా హృదయపూర్వకంగా సిఎస్ఐ సంఘాల పక్షంగా మరి కేర్ మెమోరియల్ చర్చ్ పక్షంగా మేము వారికి శుభములు అందిస్తుంటున్నామండి. దేవుడు మిమ్మల్ని మీ యొక్క పరిపాలన దక్షతను కరంగా వాడుకొని అనగారపడినటువంటి ప్రజల మధ్య చేయుతనిచ్చడానికి మీరు ముందుండి నడిపిస్తారని మేము అనుకుంటున్నాం. మా సహోదరుడు మెట్టు శాంసన్ దైవాశీర్వాదం గారు వారు ఎన్నో కలగన్న ఆశయాలు, దేవుడు ఆహర్షలు ఆయా గ్రామం మరి చాలా మందిని క్రైస్తవ సంఘాలను ఏకతాటిపై నడిపించిన గొప్ప నాయకుడండి. వీరిని అభినందిస్తూ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ఈ సుదినం క్రిస్మస్ వాతావరణ పండుగలోకి మమ్మల్ని అందరినీ నడిపించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. బాలయేసుగా ఈ లోకానికి రక్షణను తీసుకుని వచ్చిన మహానీయుడు ద్వారా తిరిగి రాష్ట్రమంతటి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రావడం హర్షించదగిన విషయం అని మేము చాలా సంతోషిస్తుంటున్నాం. ప్రభువా, మా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించినారు, బలపరిచినారు. రాబోయే దినాల్లో ఇక గొప్ప పరిచర్య వీరి ద్వారా చేయటకు నీ కృపను దయచేయమని గ్రామ నాయకుల డిచ్పల్లి రూరల్ మండల అంతట్లో ప్రభు ఘనమైన ఈ సేవా పరిచర్యలో కొనసాగడానికి నాయకులను వాడుకోవాలని మేము ప్రార్థిస్తుంటున్నాం. దీవించాలని యేసు ప్రభు వారి దీవెనలు ఇదిగో రూరల్ అంతట్లో నీ కృప మహేశ్వర్యం వారు అనుగ్రహించుకొని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ వేడుకొచ్చు. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొనుంటే మీరు చూసేదని వార్త చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమయు భూమి మీద మనుషులకు సమాధానము శోభను కలుగును కాక అని దేవునికి స్తోత్రం చేస్తున్నారు. దేవుడి వాక్యం దీవించును కాక. ఇది ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసిన దినం దీని మేము ఉత్సాహించి సంతోషిస్తూ ఉన్నాం. మా ప్రియత నాయకులు వారి రేకులపల్లి మా ప్రభా ఊపుతారు. అయితే దేవా వారిని దీవించండి, ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, చిత్తానుసారంగా జరిగించుటకు మంచి ఆలోచన కలిగించండి, ఆరోగ్యం దయచేయండి. కూడి వచ్చిన భక్త జనాంగాన్ని సేవకులను మీరే మీ చేతులకు అప్పగిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మీకు మహిమకరంగా జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న క్రైస్తవులందరికీ ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ విందును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ, ప్రాముఖ్యంగా ఇట్టి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారైన డాక్టర్ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తారాల సుదీర్ఘ పోరాటంలో ఈనాటి వరకు కూడా తెలంగాణ ప్రజల కోసం, మరి విశేషంగా మన నిజామాబాద్ రూరల్ ప్రజల కోసం ప్రయాసపడిన, కష్టపడిన డాక్టర్ భూపతి రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, రూరల్ ప్రజల పక్షాన, మరి ముఖ్యంగా సిరికొండ దర్పల్లి మండల్లో 10 సంఘాలు, ద లివింగ్ క్రైస్ట్ చర్చ్ సంఘములన్నిటి పక్షాన
నేను డాక్టర్ భూపతి రెడ్డి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా దినాల నుండి ఆశపడ్డాము, ఆశించాము. ఈసారి ఎమ్మెల్యేగా తాను గెలుపొందడం ప్రతి క్రైస్తవ సంఘానికి ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. వారికి ఈ సందర్భాన అభినందనలు తెలియజేస్తూ మా అందరి పక్షాన డాక్టర్ భూపతి రెడ్డి గారు ఉంటారని నేను ప్రగాఢంగా నమ్ముచు, యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు సమస్త మానవాళి పాపాన్ని దూరం చేయటానికి. కానీ ఎప్పుడైతే మానవుల హృదయంలోనికి వస్తాడో అప్పుడే ఆ మనిషి యొక్క పాపం దూరం అయిపోతుంది. అతి సందేశాన్ని తెలియపరచడానికి వచ్చిన డాక్టర్ సింహ గారికి కూడా ప్రత్యేక వందనాలు. వేదిక సేవకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి విశేషంగా జాన్ పాల్ గారికి థ్యాంక్ యూ. సమయంలో మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రేకులపల్లి భూపతి రెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు ఈరోజు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. కొంచెం చప్పట్లు కూడా అందరం. సార్, ఎందుకంటే మేము ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి యొక్క కళని ఈరోజు మన మధ్యలో నెరవేరడం చాలా సంతోషము. అదేవిధంగా కొంత సమయం మా మధ్యలో మీరు గడుపుతున్నారంటే చాలా ఇంకెంతో సంతోషం. అదేవిధంగా మా మధ్యలో ఇందలవై మండలంలో ఉన్నటువంటి నవీన్ గౌడ్ కూడా మండల అధ్యక్షులు ఆయన ఉండడం, తర్వాత ఇక్కడ పులసాని శ్రీనివాస్ అన్న కూడా ఈ యొక్క మీటింగ్ విషయంలో కూడా వారు చాలా వాటికి సహకరించారు. అదేవిధంగా ఉన్నటువంటి నాయకులు కొందరు పేర్లు కొన్నిసార్లు తెలియకపోవచ్చు, మీరు క్షమించాలి. ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క సేవ విషయంలో క్రైస్తవుల పట్ల మేము కలిగి ఉన్నటువంటి ఒక ఆలోచన బట్టి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మేము నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రములు. అదేవిధంగా మా యొక్క విన్నపం ఏంటంటే సార్, శ్రీయుత గౌరవనీయులైన రేకులపల్లి భూపతి రెడ్డి శాసనసభ్యులు నిజామాబాద్ రూరల్ గారికి నమస్కరించి తెలియజేయలేదు ఏమనగా, ఈ యొక్క నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి పాస్టర్లందరి పక్షమున మాకు కావలసినటువంటి మా యొక్క డిచ్పల్లి మండల కేంద్రంలో స్థలముతో పాటు క్రైస్తవ యొక్క భవనం కూడా మీరు మాకు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. అదేవిధంగా ముఖ్యంగా చాలా గ్రామాల్లో గ్రామ పంచాయతీ నుంచి చర్చలకు పర్మిషన్లు రావడం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇటు విషయంలో మీరు మాకు చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తారని మేము మీ ఎదుటికి ఈ యొక్క విషయాన్ని మేము తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా ఒక భవనం, క్రైస్తవ భవన నిర్మాణానికి మీరు సహకరించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా చర్చి కట్టుకోవడానికి గ్రామ పంచాయతీ అనుమతి విషయము, అదేవిధంగా నిర్మాణం కొరకు అభివృద్ధి కార్యక్రమం కొరకు మీ యొక్క నిధుల నుండి కూడా మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా నీటి వసతుల విషయం కాబట్టి, అదేవిధంగా బీద పాస్టర్లకి ఇందిరమ్మ ఇండ్లలో కూడా పాస్టర్లకు కూడా మీరు అవకాశం కల్పించాలని ప్రభు పేరట మీ ఎదుట మేము కోరుతున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా పెద్ద మనసుతో మీరు మా యొక్క శాసనసభ్యులు కాబట్టి ఏ విషయం ఉన్నా మిమ్మల్ని మేము కోరాలని ఆశతో, ధైర్యంతో, ప్రేమతో మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఈ విషయాన్ని మీరు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతిదీ కూడా మాకు న్యాయం చేయాలని, క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి కొన్ని దాడుల విషయంలో కూడా మాకు ఒక సెక్యూరిటీని మీరు కల్పించాలని మీ ఎదుట మేము ఈ విషయాన్ని కూడా మేము పెడుతున్నాం సార్. ఇది తప్పకుండా ముఖ్యంగా కొంచెం సమయం మాకు ఇవ్వండి, ఎందుకంటే కొంచెం ఎప్పుడు మాకు దొరకరు మీరు ఈ కార్యక్రమాన్ని. కాబట్టి మాకు సీనియర్ పాస్టర్లు, పేద పాస్టర్లు ఉన్నారు, పేద క్రైస్తవులు ఉన్నారు, వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను మేము కొన్ని చిన్నప్పుడు మాకు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు ఎన్నో ఉన్నాయి, అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఎంతో సంతోషం. ఆ యొక్క ప్రభుత్వం విషయంలో మాకు కూడా మరొకసారి యొక్క ఇందిరమ్మ ఇళ్ళని ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా మీ కృషి ఉండాలని మేము ప్రేమపూర్వకంగా మేము కోరుతున్నాం సార్. ఈ విషయాన్ని మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనములు. ఇక నిజామాబాద్ రూరల్ యొక్క పాస్టర్ అసోసియేషన్ యొక్క మా అధ్యక్షులందరూ కూడా వచ్చినట్లయితే ఈ యొక్క మెమరాండం మనము సారికి మనము ఇద్దాం. కూడా దీన్ని గమనించండి, మాకు సహకారిగా ఉంటారని మేము నమ్ముతున్నాం. చాలా రోజులు జన్మించేది Mayo
అందరి రెండు చేతులు పైకి ఎత్తండి, రెండు చేతులు అనే స్వామికి హల్లెలూయా హల్లెలూయా. హైదరాబాద్ నుంచి ఈ ప్రోగ్రాం కొరకు వారు వచ్చారు. చాలా బిజీగా నాకు సమయం ఇద్దాం అయ్య గారికి డాక్టర్ రెవరెండ్ సిన్హా అయ్య గారిని ప్రేమపూర్వకంగా మనందరం నిజామాబాద్లో పాస్టర్ తరఫున ఇక్కడికి వచ్చిన మనందరి తరఫున అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకు ఇష్టలైన వారికి సమాధానం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, దైవజనులకు, పెద్దలకి అందరికీ నేను కృతజ్ఞుడను. మరి ప్రత్యేకించి మరి డాక్టర్ గారు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మేము హైదరాబాద్ పట్టణం నుంచి మీకు మా శుభములు తెలియజేస్తున్నామండి. మరి మేము ఎలక్షన్స్కి ముందు ఢిల్లీలో వేణుగోపాల్ గారిని వ్యక్తిగతంగా కలుసుకొని క్రైస్తవులకు కావలసినటువంటి ప్రాముఖ్యతల గురించి మేము వారప్పుడు కేసీ వేణుగోపాల్ గారు వాగ్దానం చేశారు. ఎవరు ఊహించని విధంగా అనేకమైన అంశాలతో కూడినటువంటి అర్జీలు గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. అవన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. కానీ ఈసారి మరి మన అన్న రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి ఒక పట్టుదలతో ఒక వాగ్దానం చేశారు, వీటిని మేము నెరవేరుస్తాము అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మరి ఈ సందర్భంలో నేను ఎక్కడ చూడలే ఇంతమంది జమ కావటం. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్. ఈ సెలబ్రేషన్ దీన్ని నిర్వర్తించిన నిర్వాహకులకు శుభాలండి, పెద్దలకు శుభాలు, ప్రార్థించిన వారికి శుభాలు, మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరొక మాట ఏమన్నారంటే, నేను మీకు జీవము ఇచ్చుటకు వచ్చి తిని అది మీకు సమృద్ధిగా కలుగులాగున ఇచ్చు నిమిత్తము వచ్చి తిని అని చెప్పి ఉన్నారు. మరి ఆయన జన్మ వెనుక ఉన్నటువంటి 3 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఒకటి, మానవ జీవితము పతనమైపోయింది, భయంకరమైన పోరాటంలో ఉన్నది. మరి ఎక్కడ చూసినా దుఃఖము, నిట్టూర్పు. ఆ స్థితిని మార్చడానికి దేవుడు తానే స్వయముగా ఆయన ఒక గొప్ప సంకల్పాన్ని, ఏర్పాటును ఉద్దేశించాడు. ఆ ఉద్దేశమే క్రిస్మస్. ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పు క్రిస్మస్. క్రిస్మస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. దేవుడు వాగ్దానం చేశాడు మానవాళికి, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. నేను మిమ్మును గురించి చింతించుచున్నాను అని. చాలాసార్లు నాకు ఎవరున్నారు, ఎవరు లేరు అనేటువంటి బాధ, వేదనతో ఉన్న సమయంలో యేసు అనేటువంటి మాట, యేసు అనగా ఆయన మనం చూస్తున్నాం, పైన పెట్టినారు, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు అని అర్థం. ఈయన పుట్టుకలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే, నరులందరూ కూడా ఈ శరీరంలో పుట్టినప్పుడు శరీరమును బట్టి పుట్టారు. మామూలుగా సాధారణమైనటువంటి స్థితిలో మరి ఎమ్మెల్యే గారు, భూపతి రెడ్డి గారు డాక్టర్ గారు అని విన్నాం. ఈజ్ ఎన్ ఎక్సలెంట్ డాక్టర్ అని విన్నాం. ఈజ్ ఎ గ్రేట్ ఆర్థోపెడిషియన్ అని విన్నాం. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్ టు బి హియర్ సార్, రియల్లీ టు మీట్ యూ, అండ్ యు ఆర్ విల్లింగ్ టు సర్వ్ ద మ్యాన్కైండ్ త్రూ యువర్ ఆఫీస్. ఎమ్మెల్యేగా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మెంబర్గా మీరు చేయబోయేటువంటి ఘనమైన కార్యాలు గొప్పవని విశ్వసిస్తాను. ఎందుకంటే మీకున్న అనుభవం, టచ్ ఆఫ్ ద హ్యూమానిటీ. ఎందుకంటే ఒక డాక్టర్కి సేవ చేస్తున్నప్పుడు, అంటే వారు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆ పేషెంట్ యొక్క ఫీలింగ్ వారు తీసుకుంటారు. దే ఫీల్ దట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఓన్ పెయిన్. ఆ పెయిన్ని వారు తీసుకొని వారు ట్రీట్మెంట్ ఇస్తారు.
So thank God for this great doctor becoming a member of Legislative Assembly. Would you please give a big hand clap and honor this great MLA sir? Hallelujah. Hallelujah. May the Lord అందరికీ సమాధానం ఉండును గాక. అందరూ సమాధానం కలిగి వర్ధిల్లాలని దేవుడు కోరుచున్నాడు. సో యేసుక్రీస్తు వారి జీవితాన్ని మూడు విధాలుగా చూపించి నేను ముగిస్తాను. మొట్టమొదటిది జన్మ అసాధారణమైనది, సూపర్ న్యాచురల్ వే, ద సూపర్ న్యాచురల్ వే. దిస్ ఐ యామ్ ద వే, ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్, అసాధారణమైనది. అయితే ఆయనకు మాత్రమే అది పరిమితము కాదండి, ఆయనకు మాత్రం పరిమితం కాదు. సాధారణంగా మనం ఏదైనా సంపాదించుకుంటే మనది మనకే ఉంటుంది, కానీ ఆయనది ఏంటంటే ఆయన కలిగి ఉన్న శిశువుగా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తూ అంటారు, ఒకరు పుట్టారు, మాకు ఒక నక్షత్రం కనబడింది, ఆ నక్షత్రము సాధారణమైనది కాదు, ఆ నక్షత్రం అందరూ పుట్టినప్పుడు రాదు, ఈ నక్షత్రము కేవలము రాజుగా పుట్టిన వాణిని బట్టి మాత్రమే ప్రత్యక్షమవుతుంది అని చెప్తారు. అందరూ పుట్టి నరుని చేసినప్పుడు నరునికి మొట్టమొదట పెట్టింది ఏంటంటే ఆశీర్వాదించేవాడిగా మనం ఆశీర్వాదించడానికి వచ్చాం మన పెద్దల్ని. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఆనంద్ గారు, నిజామాబాద్లో ఉన్నటువంటి దైవ సేవకులు ఆనందయ్య గారు వచ్చి 2 ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసులు సుదూర ప్రాంతమైన హైదరాబాద్ నుండి నైనా సిన్హాయ్ గారిని నడిపించినైనా అద్భుతమైన శ్రేష్టమైన మంచి వర్తమానం చేరువచ్చిన ప్రజాప్రతినిధుల కొరకు సంఘం నిమిత్తమై మీరు అందించినందుకు వందనాలు తండ్రి. మా రాష్ట్ర ప్రభుత్వమైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనైనా ఈ విధంగానైనా మా యొక్క రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిపించడానికి గొప్ప కార్యం జరిగించినందుకు వందనాలు. ఈ దినంనైనా మా యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులైన తండ్రి భూపతి రెడ్డి గారిని నడిపించినైనా పరిశుద్ధాత్మగా వారి నాయకత్వం అందునైనా ఈ దినం యొక్క సభ జరిగించడానికి కృప చూపినందుకు వందనాలు. దేవ వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్యే గారైనటువంటి భూపతి రెడ్డి గారికి ఆరోగ్యం, క్షేమం, దీర్ఘాయుష్ నిరంతరం ఉండునుగాక. వారి పరిపాలనలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అద్భుత రీతిగా ఈ 5 సంవత్సరాలు వర్ధిల్లుగాక. వారి ప్రజలకు బాగు చేయడానికి, దేవ మంచి చేయడానికి ఘనంగా దేవుడు దేవ మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మంచి రోడ్లు వేయడానికి, దేవ మంచి డ్రైనేజ్ కట్టడానికి, అన్ని బ్రిడ్జెస్ నిర్మించడానికి, దేవ ప్రతి జాతి, కుల, మత, లింగవర్ణ భేదం లేకుండా అందరినీ ప్రేమించి ప్రతి కమ్యూనిటీకి సహాయం చేయడానికి వారు వాడుకోమని ప్రార్థించున్నాం. అదేవిధంగా మా యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సమూహాన్ని దీవించండి, సంఘ నాయకులు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నిత్యంగా తండ్రి ఇలాంటి వేడుకలు రాబోయే దినాల్లో అద్భుత రీతి ఇంకా ఘనంగా జరిపించుకోవడానికి మీరేనైనా పరిశుద్ధాత్మ సేవకులందరూ నిలబెట్టి నీ పని బలంగా జరిగించడానికి ఇంకాను నీ రాజ్య స్వార్థ ఈ యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అద్భుత రీతి చేయడానికి నీ కృప అత్యధికంగా అనుగ్రహించమని యేసు నామమున నడి వేడుకుంటున్నాం తండ్రి. క్రిస్మస్ వేడుకకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, నూతనంగా ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు రేపులపల్లి భూపతి రెడ్డి గారికి, అలాగే సభాధ్యక్షులు మిత్రుడు డిచ్పల్లి మండల్ పాస్టర్ అయినటువంటి భిక్షపతి గారికి, 7 మండలాల పాస్టర్స్కు నా యొక్క ధన్యం. వేదిక మీద ఉన్న పెద్దలు ఆర్టీఓ గారు, గౌరవనీయ చైర్మన్ నాగేష్ రెడ్డి గారికి, అలాగే జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు పెద్దలు ఉప్ప రంగారెడ్డి గారికి, అలాగే పెద్దలు శేఖర్ గౌడ్ గారికి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినం. ఈ యొక్క యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన గౌరవనీయులు పెద్దలు, ప్రియతమ నాయకులు, ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మా యొక్క యేసుక్రీస్తు ప్రజలకు చాలా సంతోషకరం. ఇలాగే మరెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇచ్చేసినటువంటి మన
ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మరియు క్రిస్మస్ ఫీస్ట్ కమిటీ సభ్యులందరికీ, విచ్చేసినటువంటి మాస్టర్స్కి, తర్వాత మా రెవెన్యూ సిబ్బంది అందరికీ, అలాగే విచ్చేసినటువంటి స్థానిక, అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దైవజనులందరికీ కూడా నా నమస్కారం. ప్రభుత్వం ఆశయం ఒకటే, ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి. ఆ ఒక సదుద్దేశంతోనే అది ఏ మతమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా అట్టడి వరకు వాళ్ళు సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గంలో మనము ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి నేను ఎక్కువగా భాషణ చేయలేను. కాబట్టి ఒక అధికారిగా నా యొక్క ఉద్దేశం అయితే ఒకటే, అందరూ సుఖ సంతోషాలతో ఉండి అందరూ కూడా ఆ దేవుని కృపకు పాత్రవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మండలం పాస్టర్ అన్నటువంటి భిక్షపతి గారికి, మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథుల రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరి అదేవిధంగా 7 మండలాల పాస్టర్ సోదరులకు, మరి వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ పేరు పేరున నాకు నమస్కారం తెలుపుకుంటూ, అదేవిధంగా కింద ఉన్న రూరల్ నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు, సోదరమణులకు, పత్రికా సోదరులందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొకసారి, మరి ఈరోజు క్రైస్తవ సోదరులంటే మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మేము భావిస్తాం. ఎన్ని పార్టీలు మారినా మీరు మాత్రం కాంగ్రెస్ కంటదండలో ఉంటూ ఉన్నారు. గత ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పని మరవలేదు. ఎంతమంది మారినా మీరు క్రైస్తవ సోదరులు మా వెంట ఉన్నారు కాబట్టి, మీ అంటే మాకు ఎంతో అభిమానం ఉంది కాబట్టి, మీ యొక్క ఎప్పుడు కూడా మీకు మా కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేల అండదండలు ఉంటాయని సభకు తెలుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఒక పీడకం లాంటి ఒక కేసీఆర్ రావడము మనందరికీ శని లాంటి దరిద్రం పుట్టుకున్నది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా మీరు మరొకటి మాయమడ ఉన్నారు. అయినా ఈ 10 సంవత్సరాలు మీ యొక్క ఎలాంటి అభివృద్ధి చెందలేదు. మరి ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రూరల్లో భూపతి రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు కూడా మేము ఏ ఎన్నికల్లో 6 గ్యారంటీ సూత్రాలు ఇచ్చినామో ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ రూరల్ నియోజకవర్గంలో భూపతి రెడ్డి నాయకత్వంలో 6 గ్యారంటీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. ఆ 6 గ్యారంటీ మీ అందరికీ కూడా సంక్షేమం అదేవిధంగా మీకు భూపతి రెడ్డి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మీకు అదేవిధంగా చూస్తుంటారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ క్రిస్మస్ ఫీస్ట్కు మరి నాతో పాటు వచ్చినటువంటి మా కాంగ్రెస్ శ్రేణి గంగారెడ్డి గారు, కొలసాని శ్రీనివాస్ గారు, అంతాపూర్ గంగాధర్ గారు, శేఖర్ గౌడ్ గారు, నవీన్ గౌడ్ గారు, దేవకర్ణ గారు, మరి అదేవిధంగా శాంసంగ్ గారు, మా వాసు గారు, ధర్మగౌడ్ గారు, రాజు గారు, హనుమంతు గారు, భాస్కర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మెంబర్స్ అయినటువంటి 7 మండలాల ఫాస్టర్స్ అయినటువంటి మరి జాన్ పాల్ గారికి, అదేవిధంగా ప్రభాకర్ గారికి, డేవిడ్ గారికి, యేసు గారికి, యేసుదాస్ గారికి, యేసు రత్నం గారికి, డేవిడ్ గారికి, పాస్టర్ డేవిడ్ గారికి నిజామాబాద్ రూరల్, రాజ్ కుమార్ గారికి, దినకర్ గారికి, భాస్కర్ గారికి, అనోక్ గారికి, వేదిక కింద ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరిమణులారా, పత్రికా విలేకరులకు అందరు కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. నేను ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రమాణ స్వీకారము 9వ తారీఖున డిసెంబర్ నాడు చేసినాం. ఇవాళ 29, కరెక్ట్ 20 రోజుల కింద నేను ఎన్నికై మరి వాళ్ళ ఇంత పెద్ద మంది సమూహమైనటువంటి క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా, నియోజకవర్గం చెందిన అందరూ కూడా ఆనంద్ గారికి కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది.
మరి నాకు కొంచెం అంటే లేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎంఆర్ఓ గారు ఏం జరిగిందో తెలియదు కానీ మరి అయితే అప్పుడు కమిటీ వేయాలి వెంటనే అంటే మన కమిటీ వేసేసరికే 23rd అయింది. మరి 2 రోజుల్లో మేము ఈ కార్యక్రమాలు క్రిస్మస్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం. మనము 31st వరకు కూడా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. మరి స్థిరంగా మంచిగా గ్రాండ్గా చేసుకుందామని ఆర్గనైజర్స్ చెప్పినప్పుడు మరి వాళ్ళ కన్వీనియంట్ డేటే 29 నాడు ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకోవడం జరిగింది. కార్యక్రమానికి మరి ఆర్గనైజ్ చేసినటువంటి ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓ గారికి మరి మనకు గెస్ట్గా వచ్చినటువంటి ఆర్టీఓ గారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా చూశారు కాంగ్రెస్ 100% సెక్యులర్ పార్టీ. దీంట్లో అంటే కులాలు మతాలు ఉన్నాయి. మీరు చూసుంటారు మొన్న ఇప్పుడు మనం అభయాసం కింద అప్లికేషన్ కూడా ఇచ్చినాం. అక్కడ మతం గురించి ఎక్కడ అడగలేదు. పేదవాడు పేదవాడే, ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నదో సబ్సిడీస్ కానీ మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ లేకుంటే సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో అందరికీ చెందాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి వాళ్ళు మీకు అందరు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు అందరు కూడా కొంచెం లేట్ అయినా బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్, అదేవిధంగా రాబోయే అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ వారం అంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. నిజంగానే ఆ దేవుని దయ వల్ల ఇప్పుడే చెప్పారు, యేసు గారు అంటే దేవుడు అంటే రక్షకుడు. మరి ఆయన దయతోని ఇవాళ మీ దయతోని నేను మీకు అందరు కూడా అభ్యర్థించండి. నేను ప్రత్యేకంగా వాస్తవం అందరు కూడా కలవలేదు. నేను సెంట్రల్ వాళ్ళే మన స్టేట్ ఆర్గనైజర్స్ వాళ్ళు చెప్పారు, మేము అందరితో కూడా ఫాస్టర్స్తో మాట్లాడుతున్నాం. మరి వాళ్ళు ఏదో విధంగా మనం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేసింది ప్రతి క్రిస్టియన్ సోదరికి, మీకు అన్ని విధాలుగా మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మీకు అన్ని విధాలుగా మేము తోడుగా ఉంటామని చెప్పి మమ్మల్ని ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి కోరినప్పుడు మీ అందరి దయతో మీరందరూ ఓటు వేయడం వల్లనే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ అది నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ నేను ఎమ్మెల్యే అయ్యారు. నేను భావిస్తా ఉన్నా ఇదంతా కూడా జీసస్ దయతోనే, జీససే మీకందరూ కూడా నన్ను గెలిపించాలని కోరుకోబెట్టి మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించిండని చెప్పి నేను భావిస్తాను. నిజంగా కూడా అంటే నాకు దేవుడు అంటే డెఫినేషన్ నేను చాలా లిటరేచర్లో వెతికినాను. అంటే ఉంటాయి కదా ఇది డిక్షనరీస్, అసలు కరెక్ట్ డెఫినేషనే దొరకలే. ఒక్క డెఫినేషన్ దొరికింది నాకు. ఇప్పుడు ఎక్కడైనా ఉంటాడు, ఈ సృష్టిలో ఎక్కడైనా ఉంటాడు. ఆమ్నిపోటెంట్ అంటే ఏదైనా చేయగలుగుతాడు. తర్వాత ఆమ్నిషన్ అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్. ఈ యూనివర్స్ ఈ విశ్వం భూమినే కాదు ఈ విశ్వాన్ని సృష్టించింది. ఇక్కడ జరుగుతున్నటువంటి జీవితం కావచ్చు, మరణాలు కావచ్చు, ఏది జరిగినా అంతా కూడా దేవుని అనుగ్రహంతోనే, దేవుని కంట్రోల్లోనే జరుగుతుందని నేను అర్థం. కాబట్టి ఈ సందర్భంగా దేవుని ప్రార్థన చేసుకొని మనందరి జీవితాలలో వెలుగు నింపాలని, మరి మీ అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలు కలిగించాలని, సుఖశాంతులతో మీరందరూ కూడా జీవించాలని, మరి మీ పిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత స్థానంలో ఎదగాలని, మరి ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో క్రైస్తవ సోదరులే కాకుండా అందరం కూడా మనం అన్నదమ్ములాగా మరి కలిసి ఉందామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా కోరుకుంటూ, నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఈ గతంలో ప్రభుత్వం చేసినటువంటి కొన్ని చూస్తూ ఉన్నాం మనం. కొంతమంది ఏమో మతాల పేరు మీద, కొంతమంది ఏమో కులాల పేరు మీద సమాజాన్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు చెప్పక తప్పదు. నిజంగా కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము సరే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసి ఉండొచ్చు, కానీ మీరు ఒకసారి ఎడ్యుకేషన్ వ్యవస్థను చూస్తే తెలంగాణలో అంటే ఎస్సీలకు సపరేట్ స్కూల్స్, ఎస్టీలకు సపరేట్ స్కూల్స్, బీసీలకు సపరేట్ స్కూల్స్, మైనారిటీలకు సపరేట్ స్కూల్స్. ఈ స్కూల్లో సపరేట్ కులాల వారిగా విధించడం ఏందో అర్థమే కాలేదు. మేము చదువుకున్నప్పుడు మా దగ్గర అందరు ఉండేవాళ్ళు,
ఊళ్ళో. ఏ మతం కానీ ఏ కులం కానీ అందరూ కూడా రారా పోరా అనుకుని అంటే అంత చెలవతోని మరి ఆడుకునే వాళ్ళం, పాడుకునే వాళ్ళం, ఒక టేబుల్లో కూర్చునే వాళ్ళం, ఒక దాంట్లో ఒకరు టిఫిన్ తెచ్చుకుంటే ఒకరి దగ్గర ఏది ఉంటే మిగతాలందరూ కూడా మనం పంచుకునే వాళ్ళం. ఇవాళ కులాల వారిగా స్కూల్ పెట్టడం అనేది మరి అది ఎంత దౌర్భాగ్యం అంటే, ఒక విద్యార్థి 12 సంవత్సరాల తర్వాత అంటే ఇంటర్మీడియట్ అయ్యేదంటే 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల వరకు ఒక కమ్యూనిటీ స్కూల్లో చదువుకొని తర్వాత ఆయన యూనివర్సిటీకి వెళ్తే ఎవరితో కలిసి ఉంటాడు? ఆయనకు ఒక ముద్ర, నేను ఫలానా కులానికి సంబంధించిన వ్యక్తి, ఫలానా మతానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. అంటే సమాజాన్ని విడదీసే ప్రయత్నం జరిగింది టీఆర్ఎస్ వాళ్ళు. ఇక బీజేపీ వాళ్ళ సంగతి అయితే మీకు తెలుసు. అరే అందరూ దేవుడి బిడ్డలమైన మేము అంటే అందరూ కూడా దేవుడిని సృష్టి కదా. పుట్టేవాడికి నేను ఏ ఇంట్లో పుడుతున్నా తెలుస్తుంది. అమెరికాలో పుట్టచ్చు, ఇండియాలో పుట్టచ్చు, ఇండియాలో గుడిసెలో పుట్టచ్చు, ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టచ్చు, ఒక ఫార్వర్డ్ కేసు ఇంట్లో పుట్టచ్చు, ఒక దళిత ఇంట్లో పుట్టచ్చు అనే ప్రమేయం ఏమైనా ఉందా? లేదు. కాబట్టి తోటి మానవుని సమానంగా ఒక దేవుడి క్రియేషన్ కింద, దేవుడి బిడ్డల కింద చూసి వాళ్ళ సుఖ సంతానంలో పాల్పంచుకున్నప్పుడే దానికే మానవతకు విలువ ఉంటుంది. స్పెషల్లీ కష్టాలలో పాల్పంచుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఇంకా ఎందుకంటే ఉన్నత స్థాయిలో దేవుడు ఒక అవకాశం కల్పించి మీకు అందరికీ సేవ చేసేది కాబట్టి నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. నాతో పాటు మరి అందరూ కూడా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నందరి మీద కూడా అంటే జనరల్గా ఒక డిజబుల్డ్ ఉన్నాడు, ఒక డౌన్ రాడర్ ఉన్నాడు, వాళ్ళను మనము గౌరవించి వాళ్ళను సాధ్యమైనంత సహాయం చేసి వాళ్ళను కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత మన సమాజం మీద ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను భావిస్తాను. అందుకని నేను చెప్తా ఉన్నాను, గతంలో జరిగిన కక్షలు లేకుంటే దౌర్జన్యం, బెదిరింపులు ఇవన్నీ ఉండవు. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చెప్పినాం స్వేచ్ఛ ఇక్కడ ప్రధానంగా నేను చెప్తా ఉన్నా. అందుకే ఇవాళ మీరు చూస్తుంటారు సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో. ఇవాళ మా జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారు ఒక దళితుడు. ఇవాళ కేసీఆర్ చెప్పిండు దళితులు ముఖ్యమంత్రి చేస్తామని. ముఖ్యమంత్రి కాదు కదా, పార్టీ అధ్యక్షుడు కూడా చేయలేదు. అదేవిధంగా ఇవాళ మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్లు ఎవరున్నారో ఫ్లోర్ లీడర్ అంటే మళ్ళీ కేసీఆర్. అంటే ఎవరు మాట్లాడుతున్నారంటే మళ్ళీ కేటీఆర్, హరీష్ రావే. పెద్ద పెద్ద మనుషులు లేరా? కడియం సిఆర్ గారు అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ మంత్రివర్గంలో ఒక 10 సంవత్సరాలు పనిచేసిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. అదేవిధంగా గంగుల కమలాకర్ ఉన్నాడు. ఎంతమంది ఉన్నా మళ్ళీ వాళ్ళ కుటుంబమే మాట్లాడాలి, కుటుంబంకి మైకు దొరకాలి, వాళ్ళ కుటుంబమే పరిపాలించాలి. వీళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఇవాళ నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే దాంట్లో డిప్యూటీ సీఎం దళిత బిడ్డ అదేవిధంగా శాసనసభలో అత్యున్నత స్థానం ఇవాళ స్పీకర్ ఎవరు? దళిత బిడ్డ మా గడ్డా ప్రసాద్ గారు. అదేవిధంగా ఇవాళ హెల్త్ మినిస్టర్ ఎవరు? దామోదర్ రాజు నరసింహ, ఆయన కూడా దళిత బిడ్డనే. ఇవాళ వీపు అట్లూరి లక్ష్మణ్ కుమార్ మన ధర్మపురం ఎమ్మెల్యే, ఆయన కూడా ఒక దళిత బిడ్డని. ఇవాళ ఇచ్చినటువంటి 11, 12 పోస్టుల్లో 4 ప్రముఖంగా దళితులకు స్థానం ఇచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీ అంటే. మీకు అందరూ కూడా తెలిసి ఇవాళ ఊళ్ళో ఎక్కడైనా ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయి, ఇల్లు కట్టుకున్నారు, భూములు వచ్చినాయి అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఆయనలోనే వచ్చినాయి. నేను ఊరు తిరిగిన మరి 10 సంవత్సరాలు ఏం చేయలేదు. దళితులకు చెప్పారు. క్రిస్టియన్స్లో కూడా మరి ముట్టుకున్నారు, ఏదో రంజాన్కు ఏమంటారు బిర్యానీ పంపించారు. ఇవాళ కానీ వాళ్ళ నిజంగా వాళ్ళ సంక్షేమానికి కానీ, వాళ్ళ ఉపాధి కల్పనకు కానీ, వాళ్ళ జీవితం బాగుపడాలని, వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రావడానికి చర్యలు ఏం చేపట్టలేదు. కాబట్టి మీకు ఒకటే నేను భరోసాగా ఇస్తున్నా, దేవుని దయతో మీ దయతో నేను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా కాబట్టి నేను ఒక అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను. తప్పకుండా మీ అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇక్కడ చాలా గ్రామాల్లో చర్చలకు మరి స్థలాలు లేవు, లేకుంటే వాళ్ళకి పర్మిషన్స్ లేవు, కట్టుకుందామంటే కొన్ని డబ్బులు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మరి క్రిమేషన్ చేయాలంటే చనిపోయిన వ్యక్తికి
ఒక్కొక్క మతానికి ఒక్కొక్క అంటే అనుకరణ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కాల్ చేస్తారు శవాలను, కొంతమంది ఏమో భూమిలో పాత పెడతారు. సో పాత పెట్టడానికి కావాల్సినటువంటి సమాధి చేయడానికి కావాల్సినటువంటి స్థలాలు లేవని అంటున్నారు. నిజంగానే తప్పకుండా దీన్ని సీరియస్గా ఇవ్వాలని ఇక్కడ మన ఆర్డీఓ గారు ఉన్నారు, మన మొత్తం నియోజకవర్గానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తననే చూస్తారు. కాబట్టి దయచేసి మరి అన్ని గ్రామాలలో మనము ఈ క్రిమేషన్ యార్డ్స్ మనకి ఆల్రెడీ ఉన్నాయి, అంటే ఇక్కడ కాలబెట్టడానికి అవకాశం ఉంది. వీలైన దగ్గర వీళ్ళందరూ కూడా ఏంటంటే మనము ఎంతో కొంత ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళకు మరి చనిపోయిన వ్యక్తిని సమాధి చేయడానికి స్థలం దొరకడం లేదంటే మన తెలంగాణలో స్థలం లేకేం కాదు. కాబట్టి తప్పకుండా ఈ ప్రప్రథమంగా మేము ఇవన్నిటి ద్వారా ఈ ఒకటే కాదు ఇవన్నిటి కూడా నాకు కొంచెం టైం పట్టినా కానీ సహాయశక్తుల నేను మీకు అందరు కూడా ఇవన్నీ చేయడానికి నేను సహాయం చేస్తాను. తప్పకుండా మరి ప్రభుత్వ పరంగా ఏదైతే మీకు చెందాల్సింది ఉందో తప్పకుండా చెందేటట్టు చూస్తాను. నా వద్ద పూర్తి సహకారం మీకు ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి ఆ జీసస్ మనందరినీ కూడా సంతోషంగా ఉండడానికి అన్ని శాయశక్తులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇంకా కార్యక్రమం ముగించేదాకా ఉంది. అన్న బిచ్చిపల్లి మండల్ ప్రెసిడెంట్ నాయకులు అమృతపూర్ గంగన్న గారిని, అట్లాగే ముఖ్యంగా వారు క్రైస్తవుల పట్ల మా అందరికీ పాస్టర్లకు సహకరిస్తూ ఉన్నారు. మొదటి నుంచి సమయం ఇవ్వాలని నేను అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నా కానీ కొంచెం ఒత్తిడి ఎవరికి ఎక్కడే టైం ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. క్షమించాలి, ఎందుకంటే నేను అంత పెద్దనేం కాదు. చిన్నగా పెద్దల ముందు మాట్లాడాలన్నా మీ అందరినీ సరిచేయాలంటే ఈ సముద్రాన్ని సరిచేయడం నాతోనే అయ్యేది కాదు. అందరు క్షమించాలని నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా శ్యామన్న చాలా నాకు పెద్దలు ఉన్నారు, మీరు మహారథులు, అందరూ క్షమిస్తారని అడుగుతూ ఉన్నాను. కేక్ కటింగ్ ఉంది సమయంలో కేక్ కటింగ్ మరి మండల అధ్యక్షులు అమృతపూర్ గంగన్న, అలాగే శాంసన్ అన్న గారు, మరి పెద్దలు మనం కేక్ కట్ చేద్దాం.